హాయ్ ఫ్రెండ్స్! క్రిస్పీ అండ్ టేస్టీ బియ్యం వడియాలు సాంబార్ అన్నంలోకి కానీ, ఈవినింగ్ స్నాక్స్‌లా కానీ, పప్పు చారులోకి కానీ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఒక బౌల్‌లోకి 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నాను నేను. 2 కప్పుల రేషన్ బియ్యాన్ని ఒక 2 సార్లు మంచిగా కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకోండి. నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకో పెద్ద సైజ్ గిన్నె తీసుకొని అందులోకి మనం నైట్ నిన్న ఏ కప్పుతో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్ళు తీసుకోండి. నేను 2 కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 కప్పులకి 6 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను. నాకవి ఆ గిన్నెలో సరిపోలేదు. అందుకే ఇంకొక పెద్ద బౌల్ తీసుకున్నాను. అందులోకి పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్‌ని ఒక 10-15 మినిట్స్ వరకు ఇలా హీట్ అయ్యేంత వరకి వేడి చేయండి. ఇలా వేడైన తర్వాత మనం నైట్ నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న వాటర్ అన్నీ అంపేసుకొని, ఆ బియ్యం ఈ వాటర్‌లోకి వేసేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల ఉప్పు, మీరు మీ రుచికి తగినంత ఉప్పేసుకోండి. ఇలా ఉప్పేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. మనం అన్నం అయితే ఎలాగా వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. అన్నం వండుకున్నట్టే మొత్తం మెత్తగా అన్నం అయ్యేదాకా వెయిట్ చేయండి. మొత్తం ఉడికిన తర్వాత ఇలా కిందికి దింపేసుకొని ఒక 5 స్పూన్ల నువ్వులు, ఒక 2 స్పూన్ల ఓమ, ఒక హాఫ్ స్పూను తినే వంట సోడా ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. కింది నుంచి మీది దాకా మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకొని మొత్తం కలిసాక ఇలాంటి ఒక స్మాషర్ తోటి మంచిగా స్మాష్ చేసుకోండి. అన్నం మొత్తం చల్లారాక వడియాలు పెట్టుకోండి. వడియాలు పెట్టుకునే ముందు కొంచెం అన్నం ఆరిపోయినట్టు అనిపిస్తే మీకు ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనకెంతెంత కావాలో అంత మందం వాటర్ కలుపుకుంటూ ఇలాంటి ఒక కవర్‌లో కార్నర్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా ఈజీగా ఇలా మీరు అన్నేస్తుంటే చాలా ఈజీగా సింపుల్‌గా పెట్టేయొచ్చు వడియాలు. చాలా ఈజీగా వచ్చేస్తది వాటర్ యాడ్ చేసాం కదా! నేను మార్నింగ్ పెట్టాను. ఈవినింగ్ వరకు ఇలా కంప్లీట్‌గా డ్రై అయిపోయాయి. మనం తీసుకోవడానికి ఆ క్లాత్‌ని రివర్స్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ చల్లేసుకోండి. వాటర్ చల్లుకొని మళ్ళీ క్లాత్‌ని ఫ్రంట్ సైడ్ అనుకోని జస్ట్ ఇలా అంటేనే చాలా ఈజీగా వచ్చేస్తాయి. వెంటనే తీసేసుకోవచ్చు. మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ డే మొత్తం ఎండలో పెట్టేసుకుంటే మొత్తం కంప్లీట్‌గా డ్రై అయిపోతాయి. సంవత్సరం పాటు నిల్వ ఉండే మన బియ్యం వడియాలు రెడీ.